నేను ఆ మాట విని ప్రభువా నేను చనిపోతానా అని చెప్పేసి చిన్న బెదురు కలిగిందండి. చిన్న భయం వేసి నా జీవితం ఎక్కడితోనే ముగిసిపోతుందేమో, ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లోనే ముగిసిపోతుందేమో, ఈ 25 సంవత్సరాలు దేవుడు నన్ను ఇక్కడ వరకునే నన్ను నడిపించాడేమో అని చెప్పేసి ప్రభువా ఏదైనా నీ చిత్తం, బ్రతికి ఉంటే నిన్ను స్తుతిస్తాను, చనిపోతే నీ రాజ్యంలో ఉంటాను అని చెప్పేసి ఇంకా నేను అయితే మనసులో అనుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయామండి. ఈ సమయం అవకాశం ఇచ్చినటువంటి ఎలీషా పాస్టర్ గారికి, మరి అలాగే ఆత్మీయ తల్లిదండ్రులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. నా పేరు జ్యోతి, మా వారి పేరు రమేష్, మాకు 2 బిడ్డలండి. దేవాది దేవుడు మా జీవితంలో మరి చాలా అద్భుత కార్యం చేశారు. నా పట్ల దేవుడు బిడ్డల విషయంలో ఎంత గొప్ప కార్యం చేశారనేది మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. అయితే మ్యారేజ్ అయిన 5 ఇయర్స్కి నాకు పిల్లలు లేరండి. మెడిసిన్ వాడుతూ ఉండేదాన్నండి. ఫస్ట్ కాకినాడ రమ్య హాస్పిటల్కి మెడిసిన్ వాడానండి. మ్యారేజ్ అయిన 1 ఇయర్ వరకు మేమేం అనుకోలేదండి, ఏ ఆలోచన పెట్టుకోలేదు. అయితే 2వ సంవత్సరం వచ్చేసరికి అందరూ ఇంకా ఏమీ లేదా, పిల్లలు ఇంకా పుట్టలేదా అన్నప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, తండ్రి నువ్వెంతైనా నమ్మదగినవాడు, నీవైతే గొప్ప కార్యం చేస్తావు కదా ప్రభువా అని చెప్పేసి నేను చిన్నప్పటి నుంచి యేసయ్య అంటే చాలా ఇష్టం. ఆయన మీదే నమ్మకం ఉంచి ప్రార్థనతో విశ్వాసంతో ఉండేదాన్నండి. అయితే అలా అనుకునేదాన్నండి. అయితే కాకినాడ రమ్య హాస్పిటల్లోని మెడిసిన్ వాడడం జరిగిందండి. మెడిసిన్ వాడిన తర్వాత ఇక ప్రెగ్నెన్సీ వచ్చింది అని మాకు ఇంకా తెలియకముందే ఏమైందంటే అది ఫెయిల్యూర్ అయిపోయిందండి. మేము కొద్ది జర్నీ చేయడం వల్ల అది ఫెయిల్యూర్ అయిపోయిందండి. ఫెయిల్యూర్ అయిపోతే ఒకరోజు మా బంధువులు ఇంటికి వెళ్తుంటే నాకు చాలా ఓవర్ బ్లీడింగ్ అయిపోయిందండి. ఏ విధంగా అంటే ట్యాప్ ఇప్పితే ఎట్టి విధంగా వాటర్ ఎలా ఏ విధంగా వస్తాయో అట్టి విధంగా నాకు ఓవర్ బ్లీడింగ్ ఎక్కువ అయిపోయిందండి. అయిపోయి అక్కడ కళ్ళు తిరిగి పడిపోతే నన్ను అప్పుడు వెంటనే మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి రమ్య హాస్పిటల్ తీసుకెళ్తే ఈ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా, అది మీరు చూసుకోలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పేసి స్కానింగ్ అది చేయించి చెప్పారండి. అయితే అప్పుడు ఫస్ట్ క్లీన్ చేసారండి. పొట్టలో మొత్తం అంతా చిన్న చిన్న పీసెస్లా ఉంటాయి కదా అని చెప్పేసి మొత్తం క్లీన్ చేసారండి. క్లీన్ చేస్తుండగా మళ్ళీ అక్కడే మెడిసిన్ వాడేమండి. వాడిన తర్వాత కూడా ఇంకా నీటి బుడగలు ఉన్నాయి, ఇంకా ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా కష్టం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ అలా అంటుండేవారండి. స్టార్టింగే నీటి బుడగలు ఉన్నాయన్నారండి. తర్వాత ప్రెగ్నెన్సీకి ఇలా జరిగిందండి. ప్రెగ్నెన్సీ రావడం, అది ఫెయిల్యూర్ అయిపోవడం, క్లీన్ చేయడం ఇలా జరిగిందండి. అయితే అలా ఉంటుండగా మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారండి. మా అమ్మమ్మకి అక్కగారు అబ్బాయి అండి, పోతులూరు, ఆయన శ్రీనివాస్ గారని, ఆయన మా మావయ్య అండి. అయితే మాకు ఏం జరిగినా ఆ మావయ్యతోనే మేము చెప్పుకునేవాళ్ళమండి. అయితే ఆయన అలా కాదు పిన్ని, గొల్లపురోలు కోకిలవాణి హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది, ఇక్కడ మెడిసిన్ బాగా ఇస్తారు, ఏదైనప్పటికీ దేవుని కృపను బట్టి అక్కడ గర్భఫలం రావడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు, కాకపోతే అమౌంట్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అన్నప్పుడు తన మాటకి అంగీకరించి మేము అక్కడ మెడిసిన్ వాడడం జరిగిందండి. మెడిసిన్ వాడుతుండగా ఒకసారి ప్రెగ్నెన్సీ మళ్ళీ కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం బంధువులందరికీ ఫోన్ చేసి చెప్పుకున్నామండి. ఫోన్ చేసి చెప్పుకున్నంత సేపు కూడా మా ఆనందం ఉండలేదండి. అయితే వెంటనే ఆ నైట్కి నైటు మళ్ళీ బ్లీడింగ్ అయిపోయిందండి. అయిపోయి అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. మళ్ళీ ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ చూపించుకుంటే అమ్మ ఫెయిల్యూర్ అయిపోయింది అని చెప్పేసి అన్నారండి. ఫెయిల్యూర్ అయిపోయిందమ్మా అని చెప్పేసి అన్నప్పుడు మళ్ళీ ఏంటి ప్రభువా ఇలా రావడం పోవడం ఏంటి ప్రభువా అనేసి అంటే తను ఇంకా మెడిసిన్ అలా ఇస్తూ ఉన్నారండి. మెడిసిన్ ఇస్తుండగానే మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు కూడా అలా మెడిసిన్ ఇస్తూ ఉండేవారండి. మెడిసిన్ ఇస్తుండగా ఒకసారి మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చారండి. ఒక్కో ఇంజెక్షన్ 1000 అండి. ఇక 3 ఇంజెక్షన్ చేశారండి. అయితే మేము
ప్రతి సంవత్సరం కూడా గుడారాల పండగకి వెళ్తూ ఉంటామండి ఏసన్న గారి మందిరానికి. ఇక మేము అక్కడికి వెళ్తున్నప్పుడు నేను మళ్ళీ జర్నీ చేయాలి కదా, మళ్ళీ ఎలా ఉందో ఏంటి అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఏమీ లేదండి. ఇక మీటింగ్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందండి. దేవుని నామానికి మహిమ కలుగునాక. ఆ యొక్క ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత 2nd మంత్ వచ్చిందండి. వామిటింగ్స్ అవి ఉండేవి. అయితే మరి కోకిలవాణి అంటే గొల్లప్రోలు నేను ఎక్కడైతే మెడిసిన్ వాడుతున్నానో మళ్ళీ అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె అన్నదండి, అమ్మ నీకు ఇప్పుడు చాలా మెడిసిన్ వేసి చాలా ఇక ఇంజెక్షన్స్ ఇచ్చాము కదా, నీకు చాలా రెస్ట్ ఉండాలి. అస్సలు ఒంగోని కనీసం గ్లాస్ కూడా తీసుకునే ఛాన్స్ ఉండదు. చాలా గాజు బొమ్మలాగా నిన్ను చూసుకోవాలమ్మా, అందుకని హ్యాండ్ ఓవర్లో ఉండిపో, నేను ఇక్కడే ఇక రూమ్లోనే ఉంచుతాను అని చెప్పేసి అన్నారండి. అన్నప్పుడు అలాగే మేడం అనేసి అంటే నా భర్త అయితే లేదు మేడం నేను ఇక్కడైతే తట్టుకోలేనండి, ఇంటికి తీసుకెళ్తానండి, ఇంటికి తీసుకెళ్ళి మామూలుగా ఆ అమ్మాయిని మీరు ఎలా చెప్తున్నారో అట్టి విధంగా నేను చూసుకుంటానండి, నా భార్య ఇక్కడ ఉంటే మళ్ళీ వెనకాల వాళ్ళు కూడా ఇబ్బందిగా ఉంటుంది, అందుకని చెప్పేసి మా ఇంటికి తీసుకెళ్తానండి అన్నప్పుడు సరే అని ఆవిడ అంగీకరించిందండి. అంగీకరించి ఇంటికి తీసుకొచ్చారండి జాయిగా బండి మీద. తీసుకొచ్చిన తర్వాత 2nd మంత్ వచ్చిన తర్వాత నాకు వామిటింగ్స్ అయిపోయాయండి. ఎంతగా అంటే చాలా విపరీతంగా అయిపోయాయండి. అయితే ఆ అవడంలో బ్లీడింగ్ అయిందండి. అయితే ఏంటి ఇలా ఉంటుందని చెప్పేసి మా ఫ్యామిలీ డాక్టర్కి చెప్తే తనకి ఈ మేడంకి వెంటనే ఫోన్ చేసి చెప్పండి, తను మళ్ళీ ఏదైనా చేజారిందంటే మిమ్మల్ని దెబ్బలాడుతుంది, ఎందుకన్నా మంచిది నైట్కి నైటే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారండి. అంటే సరే కదా అని చెప్పేసి నైట్కి నైటే బండి మీద నేను మా వారు మా అత్తయ్య గారు బండి మీద వెళ్ళిపోయామండి. ఆమె చూసింది, సెలైన్ బాటిల్స్ అవి పెట్టారండి, ఇంజెక్షన్స్ అవి ఇచ్చారు. ఆ విధంగా ఉంటుండగా బుధవారం నైట్ వెళ్ళామండి. లక్షవారం అంతా కూడా స్కాన్ చేయడం మొత్తం అంతా బాగానే ఉంది. శుక్రవారం కూడా అట్టి విధంగానే స్కాన్ చేయడం, మెడిసిన్ ఇవ్వడం, సెలైన్ బాటిల్స్ పెట్టడం. ఆ విధంగా ఉండగా శుక్రవారం సాయంత్రం ఉన్నట్టుండి 6 గంటలకి మొదలైందండి కడుపు నొప్పి. ఆ కడుపు నొప్పి ఎంత భయంకరమైనదంటే అసలు కూర్చోలేను, నుంచోలేను, చాలా అంటే చాలా విపరీతమైన కడుపు నొప్పి వచ్చిందండి. అయితే భరించలేని కడుపు నొప్పి అండి, ప్రాణం పోతుందేమో అని చెప్పేసి చాలా వేదన కలిగిందండి. అయితే ఇప్పుడు ఆ మేడంకి పిలిచి అమ్మ ఇలాగా పాప ఇలా చుట్టుకుపోతుందని చెప్పేసి మా అత్తయ్య గారు చెప్పినప్పుడు ఆమె వచ్చి ఎందుకమ్మా అంత అలా అయిపోతున్నావు, నీకు అసలు ఏ ప్రాబ్లం లేదు కదా, అంతా బాగానే ఉంది కదా అని చెప్పేసి అన్నారండి. అంటే లేదు మేడం నాకు కడుపు నొప్పి విపరీతంగా వచ్చేస్తుందండి, ఒక్కసారి చూడండి మేడం గారు అనేసి అంటే ఏమీ లేదమ్మా ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది కదా, పిల్లలు కావాలంటారు, మళ్ళీ ఏదైనా చెప్తే ఇలాగే చేస్తుంటారు, ఎలాగా వస్తారు మాకు పిల్లలు అలాగా ఇలా అని చాలా దెబ్బలాడారండి. ఇంకా ఆ మాటకి నేను ఇంకా వెంటనే నాలో నేను నా దుఃఖాన్ని దిగమింగుకొని ఆ యొక్క కడుపు నొప్పితో అలా తెల్లవార్లు బాధపడ్డానండి. బాధపడిన తర్వాత నా తల్లి అక్కడే ఉన్నదండి, నా కోసం ప్రార్థన చేసి అమ్మ ఇప్పుడు కొద్దిగా తగ్గింది కదా అన్నదండి. అప్పుడు 9 ఎంత అయిందండి టైము, అమ్మ నాకు తగ్గిందమ్మా కొద్దిగా పర్లేదు బాగానే ఉన్నది అంటే నేను ఇంటికి వెళ్ళి ఉదయాన్నే వచ్చేస్తానమ్మా అని చెప్పేసి నా తల్లి అక్కడి నుంచి బయలుదేరిందండి. అయితే ఆ నైట్ కొద్దిగా రికవర్ అయినట్టుగా అనిపించి 2 ఇడ్లీ తిని అందులో మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి. మొత్తం అవి ఇవి కూడా ఒక్కసారిగా వామిటింగ్స్ అయిపోయిందండి. వామిటింగ్స్ అయిపోయినాయండి. వామిటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ముందు కంటే ఇంకా విపరీతంగా వచ్చేస్తుంది కడుపు నొప్పి, చాలా భయంకరంగా వచ్చేస్తుందండి. ఇంకా నా భర్త గుర్తొచ్చి ఇంక నా ప్రాణం ఇక్కడే పోతుందేమో చాలా భయంగా అనిపించిందండి. నాకు ఏం చేయాలో తెలియట్లేదండి, ఇటు తిరగలేకపోతున్నాను అటు తిరగలేకపోతున్నానండి, మంచం మీదే అసలు లేగలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, అస్సలు ఎటువైపు కూడా నాకు చాయిస్ లేదండి. అయితే తెల్లవారులు బాధపడ్డానండి. తెల్లవారుజాము 4 అయిందండి. 4 గంటలకి బ్లీడింగ్ అయిపోయిందండి. అది ఏ విధంగా అంటే రోడ్డు తారు వేస్తారు కదండి, రోడ్డు తారు ఉంటుంది కదండి, ఇక తారు ఏ కలర్లో ఉంటుందండి, బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, ఆ విధంగా నాకు బ్లాక్ కలర్లోని ఇక నాకు
బ్లీడింగ్ అయిపోయిందండి. అయిపోయినప్పుడు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నేను ఒకటే అనుకున్నానండి, నువ్వెంతైనా నమ్మదగిన వాడు కదా ప్రభువా, నాకు ఎందుకు ఎలా జరుగుతుందని అయితే నేను అడగలేదండి. ఏదైనప్పటికీ నీ చిత్తాను ప్రకారంగా నన్ను నడిపించు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నటికీ త్రోసివేసేవాడు కాదు, నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నటికీ సిగ్గుపరిచేవాడవైతే అసలు నీకు సిగ్గుపరిచేవాడవైతే కాదు అని చెప్పేసి నేను అనుకొని వెంటనే నా ఎదురుగుంటా ఎవరో వ్యక్తి ఉన్నట్టే గట్టిగా మాట్లాడానండి. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అవుతుంది, ఈ దేవుని చిత్తం కాదేమో, అందుకే ఇలా ఫెయిల్యూర్ అయిపోయిందేమో అని చెప్పేసి నేను అనుకున్నానండి. అనుకున్న తర్వాత నాకు వెంటనే మళ్ళీ నేను నా యొక్క రూమ్కి వచ్చానండి. నేను వెంటనే పడుకున్నాను. పడుకున్న తర్వాత మార్నింగ్ మేడం వచ్చారండి. మార్నింగ్ మేడం వచ్చారు. ఆ రోజు శనివారం అండి, నా బాగా గుర్తు. అయితే ఆ మేడం వచ్చేసరికి 11 అయిందండి. అయితే రూమ్లో ఉన్న వాళ్ళందరికీ చెకప్ చేసి స్కానింగ్లు చేసేసరికి మధ్యాహ్నం 3:30 ఎంత అయిపోయిందండి. అయితే నన్ను చెక్ చేసినప్పుడు నాకు స్కాన్ చేశారండి. ఫస్ట్ అంతా బాగానే ఉంది అనుకున్నారు. మళ్ళీ ఒక పావు గంట పోయాక మళ్ళీ స్కాన్ చేయాలన్నారు. మళ్ళీ స్కాన్ చేశారండి. కానీ ఏదో సీరియస్ అయ్యింది ఈ అమ్మాయికి, కాకపోతే మనం చూసుకోలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి గొల్లపురంలో ఇక కోకిలవాణి వాళ్ళ ఆయన గారు ఇద్దరు కూడా డాక్టర్స్ అండి. వాళ్ళు డాక్టర్స్ అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారండి. స్టాఫ్ అందరినీ కూడా బయటికి పంపించేసి ఈ అమ్మాయికి ఏదో సీరియస్ అయింది కానీ మనం చూసుకోలేదు ఏంటంటే అని చెప్పేసి వాళ్ళు ఈ అమ్మాయిని అర్జెంటుగా మనం హాస్పిటల్ నుంచి బయటికి పంపించేయాలి, ఎందుకంటే తను చాలా సీరియస్ అయింది, మనం చూసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను విన్నానండి. విన్న తర్వాత అట్టి విధంగానే వాళ్ళు హాస్పిటల్ నుంచి మమ్మల్ని ఎమర్జెన్సీ కేసు అని చెప్పేసి కాకినాడ హాస్పిటల్ రాసేసారండి. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి అని చెప్పేసి సీరియస్ కేసు అని రాసేస్తే వెంటనే మేము ఇక అక్కడి నుంచి వెంటనే ఆటో కట్టుకొని వెంటనే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయినప్పుడు అయితే ఆ మేడం అన్నారండి నా దగ్గరికి వచ్చి, అమ్మ ఏం కాలేదమ్మా నీకు, మేము స్కాన్ చేయగా ఏం జరిగిందంటే పక్క పేగులో ఒక ట్యూబ్లోని వేరే పిండం ఉంది, ఉండవలసిన స్థానంలో ఉన్నది ఒకలా ఉంది. అయితే మేము అదేం కాదు, ఇది మా వాళ్ళు ఇప్పుడు అవ్వదు, మేము వైజాగ్ వెళ్ళి క్యాంప్ ఉంది అందుకని చెప్పేసి నీకు కాకినాడ రాసేస్తున్నామమ్మా, కాకినాడలో ఏం కాదు, సైడు పక్క పేగులోకి ఉన్నది కదా నీ పక్కన చిన్నది ఇలా కట్ చేసి 2,000 పెట్టి తీసేస్తారమ్మా, ఏం కాదు నువ్వేం భయపడొద్దు అన్నారండి. అయితే సరే మేడం అలాగేనండి అని చెప్పేసి అన్నానండి. అన్న తర్వాత నా భర్త మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా చాలా టెన్షన్ పడుతున్నారండి. ఏంటంటే ఏమైంది అసలు ఏం తెలియట్లేదు, ఈ 3 రోజులు కూడా హాస్పిటల్లో ఉంచారు అని చెప్పేసి మళ్ళీ ఇలా హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్ పంపుతున్నారు, అసలు ఏమైందో ఏం తెలియట్లేదని చాలా దుఃఖం అండి, చాలా బాధ కలిగిందండి. నేనైతే విశ్వాసంతో నమ్మకంతో ఉన్నానండి, దేవుడు ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం ఏదో ఒకటి చేస్తాడు, ఆయన విడిచిపెట్టేవాడు కాదు కదా, ఆయనకి అసాధ్యమంటూ ఏదీ లేదు కదా అని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నామండి. అయితే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అమ్మ ఇదిగోండి ఎమర్జెన్సీ కేసు అని రాశారండి, ఏంటో ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి అన్నప్పుడు మా బంధువులందరూ కూడా ఆ యొక్క హాస్పిటల్కి వచ్చేసారండి ఫోన్లు చేయగా. హాస్పిటల్కి వచ్చేసిన తర్వాత హాస్పిటల్కి వచ్చేసారండి. ఇక హాస్పిటల్కి వచ్చిన తర్వాత నన్ను లోపల తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత చెకప్ చేశారండి. నాకు సిరంజిన్తో నా ముందు బెడ్ మీద పడుకోమని సిరంజిన్తో ఇంజెక్షన్ చేశారండి. ఇంజెక్షన్ చేసినప్పుడు బ్లడ్ లాగుతుంటే బ్లాక్ కలర్లో వచ్చిందండి. ఆ బ్లాక్ కలర్లో వస్తే ఏంటి ఇటు విధంగా జరిగింది, ఇలా ఉన్నదేంటి, రెడ్ కలర్లో కదా రావాలి అని చెప్పేసి మళ్ళీ 4 సార్లు ఏ మత్తు పెట్టలేదండి, ఏ విధంగా నాకు మత్తు అది ఏమి ఇవ్వలేదు, మామూలుగా ఇలాగే ఉన్నాను. ఇటు విధంగా ఉన్న మనిషికి చుట్టుపక్కల 4 వైపులు ఇంజెక్షన్ చేయడం చేస్తుంటే ఎన్నిసార్లు వేసినా ఇక బ్లడ్ అయితే బ్లాక్ కలర్లోనే వచ్చేదండి. బ్లాక్ కలర్లో వస్తుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లోపల ట్యూబ్లోకి వేరే పిండం వెళ్ళిపోయింది, అంటే కవల పిల్లలు
అయితే ఉండవలసిన స్థానంలో ఉన్న పిండం బాగానే ఉంది, పక్క పేగులోకి వెళ్ళింది, చితికిపోయింది. అది చితికిపోయి బ్లడ్ అంతా స్పాయిల్ అయిపోయి ఇక పొట్టంతా అలివేసింది. కొద్దిగా హార్ట్కి కూడా అటాక్ అయిపోతుంది అని చెప్పేసి ఆ డాక్టర్స్ మా వాళ్ళతో చెప్పారంటే ఏంటంటే ఈ అమ్మాయి ఎంతసేపు చెప్పలేమండి అని చెప్పేసి అన్నారంటే అండి. ఈ అమ్మాయికి ఏం జరిగిందంటే ట్విన్స్. ఈ ట్విన్స్లోని ఒక పాప బాగుంది, ఒక పిండం బాగానే ఉంది, ఇంకోటి పక్క పేగులోకి వెళ్ళిపోయింది కదా, అది స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు కనబడవలసిన పిండం కూడా కనిపించట్లేదు. ఆకాశంలో చందమామ చుట్టూ మబ్బులు ఎలా ఇటు విధంగా కమ్మేస్తాయో అటు విధంగా కమ్మేసినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందంటండి. అయితే మా వాళ్ళందరూ కూడా అక్కడ చాలా ఏడ్చారంటండి. ఈ అమ్మాయికి ఇలా జరిగింది కదా, మేము ఆపరేషన్ చేస్తాము, ఈ ఆపరేషన్ టైంలో ఈ అమ్మాయి చనిపోవచ్చు, లేదంటే కోమాలోకి పోవచ్చు అని చెప్పేసి అన్నారంటండి. నిజంగా ఆ టైంలో నాకు ఆ విషయం అయితే నాకు తెలియదండి. మా బంధువులందరికీ చెప్పారండి, నా భర్తకి, మా అమ్మగారికి వీళ్ళందరికీ చెప్పారంటండి. అయితే మా వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఆ మాట విని చాలా ఏడ్చారంటండి. నా భర్త అయితే ఆ టైంలో నా భర్త అయితే మరి ఏటి ఇంతలా మెడిసిన్ వాడించాను, ఇంతలా చూసుకున్నా సరే ఏటి ఇలా జరిగింది, ఈరోజు ఈ మనిషే దక్కదంటున్నారు, ఇదేంటి ఇంత బాధ ఏంటి ప్రభు అని చెప్పేసి నా భర్త అయితేని ఆ టైంలో అవిశ్వాసంగా మాట్లాడారంటండి. ఏంటి ఇంతలా చేసిన దేవుడు ఏమయ్యాడు అన్నట్టుగా మాట్లాడారంటండి. అయితే ఆయన అయితే ఎవరు పట్టుకోలేకపోయారంటే అంత వేదంతో హాస్పిటల్ అంత కేకలు వేసారంటే ఏం జరిగింది అసలు ఏం చెప్పలేదు వాళ్ళు. ఇక్కడికి వస్తే మరి ఇక్కడ మా బాడీ మాకు అప్పచెప్తారా, అమ్మాయిని అప్పచెప్తారా అని చెప్పేసి అక్కడ చాలా అంటే చాలా ఏడ్చారంటండి. ఏడ్చిన తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయడానికి మేము సంతకాలు పెట్టండమ్మా మీరు అని చెప్పేసి అన్ని సంతకాలు అవి పెట్టించుకున్నారండి. అయితే నన్ను ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు అన్నారండి, ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకెళ్ళేటప్పుడు అప్పటి వరకు నాకు తెలియదండి. ఇక ఆపరేషన్ మొత్తం అంతా సిస్టమ్ అంతా పెట్టేశారండి. నాకు నర్స్ వచ్చి దగ్గర మా బంధువులు ఎదురుకుంటా చెప్పిందండి. ఏమని అంటే ఈ అమ్మాయి కాసేపట్లో చనిపోతుంది అని చెప్పేసి అన్నారంటండి. కోమాలోకి పోవచ్చు, లేదంటే చెప్పలేమండి, ఇక ఫస్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఏమవుతుందో తెలీదు అని చెప్పేసి అన్నారంటండి. అన్నప్పుడు నేను ఆ మాట విని ప్రభు నేను చనిపోతాను అని చెప్పేసి చిన్న బెదురు కలిగిందండి. చిన్న భయం వేసి నా జీవితం ఎక్కడితోనే ముగిసిపోతుందేమో, ఈ యొక్క ఆపరేషన్ థియేటర్లోనే ముగిసిపోతుందేమో, ఈ 25 సంవత్సరాలు దేవుడు నన్ను ఇక్కడ వరకునే నన్ను నడిపించాడేమో అని చెప్పేసి ప్రభు ఏదైనా నీ చిత్తం, బ్రతికి ఉంటే నిన్ను స్తుతిస్తాను, చనిపోతే నీ రాజ్యంలో ఉంటాను అని చెప్పేసి ఇంకా నేను అయితే మనసులో అనుకొని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళిపోయామండి. వెళ్ళిన తర్వాత వాళ్ళు కేసు ఏంటి అని చెప్పేసి అడిగినప్పుడు మళ్ళీ ఆ యొక్క రిపోర్ట్స్ అన్నీ చూపిస్తే అమ్మో ఇదేదో చాలా డేంజర్లా ఉందని చెప్పేసి, డేంజర్ అయిన కేసులో ఉందని చెప్పేసి వాళ్ళ చేతులు కూడా వణికినాయండి. అలా 4 ఆపరేషన్ చేశారని నాకు క్లీన్ చేశారు. అయితే క్లీన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ అయిందని చెప్పారని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసయ్యకే చెల్లును గాక. అయితే ఆపరేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు అన్నమాట, ఈ అమ్మాయి మీ వాళ్ళందరినీ గుర్తుపట్టాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పేసి అన్నారంటే. అయితే వాష్రూమ్కి వెళ్ళాలి, మీ వాళ్ళందరినీ గుర్తుపట్టాలి అని చెప్పేసి అన్నారండి. నాకు ఆ టైంలో నాకు మత్తు ఇచ్చారు కదండి, ఆ మత్తు విడిందండి. విడిన తర్వాత వాళ్ళు నన్ను ఇంకా ఈ అమ్మాయికి స్పృహలోకి రాలేదేమో, కోమలోకి పోయిందేమో అని చెప్పేసి నన్ను విపరీతంగా గిల్లేస్తున్నారండి. గిల్లేస్తుంటే నాకు మెలకు వచ్చిందని చెప్పడానికి కూడా మాట రావట్లేదండి. అయితే వెంటనే నన్ను గట్టిగా కొట్టారండి. కొడితే అప్పుడు వెంటనే కళ్ళు తెరిచి చెప్పానండి, నీ పేరేంటి అంటే నా పేరు జ్యోతి అండి అంటే, మీ వారి పేరు ఏంటంటే రమేష్ అని చెప్పేసి అన్నానండి. అన్నప్పుడు అమ్మయ్య ఈ అమ్మాయి బ్రతికింది చాలు అని చెప్పేసి వాళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్నారండి. అంత క్రిటికల్ కేసు వాళ్ళు ఇప్పటికొచ్చి చూడలేదంటండి. అయితే తర్వాత వాళ్ళు అన్నమాట ఏంటంటే ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచుతాం, ఈ యొక్క హాస్పిటల్లోనే ఈ అమ్మాయికి మెడిసిన్ వాడించాలి,
తర్వాత మెడిసిన్ లోపల ఉండవలసిన పిండం ఉన్నది, అది ఎన్ని రోజులు ఉంటుంది అనేది మేము గ్యారంటీ ఇవ్వలేము. అది 3 నెలలు అవ్వచ్చు, 4 నెలలు, 5 నెలల వరకు గ్యారంటీ అయితే ఇవ్వలేరండి. అయితే వాళ్ళు మెడిసిన్ ఇస్తాము, ఆ పైన దేవుడి మీద భారం వేసుకుని ఉండండి. ఎందుకంటే ఒక చెట్టుకి ఒక కొమ్మకి 2 జామ పళ్ళు అతుక్కొని ఉంటే ఎలా ఉంటుంది, అట్టి విధంగా ఉండేది. అందులో ఒకటి ఫెయిల్యూర్ అయిపోయింది కదా, సో ఇంకోటి కూడా చెప్పలేము. ఆ విధంగా ఈ అమ్మాయికి ఇప్పుడు ఉన్నది, ఆ లోపల ఉండవలసిన పిండం కూడా ప్రాణంతో ఉన్నదన్నది అయితే మేము చెప్పలేము. మేమైతే మా యొక్క ప్రయత్నం మేము చేస్తాం, దానికి మెడిసిన్ మేము వేస్తాం అని చెప్పేసి అన్నారంటండి. అంటే అలాగేనండి, మీరు చెప్పినట్టు మేము చేస్తాం అన్నప్పుడు అలా నెలలు గడుస్తూ ఉన్నాయండి. వాళ్ళు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నన్ను ఆ టైంలో చాలా జాగ్రత్తగా చూసుకునేవారండి. కారులో తీసుకెళ్ళడం అసలు కుదుపు లేకుండా, ఆ యొక్క బేబీ కూడా ఎటువంటి ట్రబుల్ లేకుండా చక్కగా ఉండడానికి మేము చాలా ప్రయత్నించామండి. అయితే 5 నెలలు 6 నెలలు గడిచినాయండి. 5 నెలలు గడిచినాయి. అయితే నాకు మళ్ళీ చిన్న కడుపు నొప్పి వచ్చిందండి. అన్ని విధాలా బాగానే ఉన్నది, అంత హ్యాపీగా ఉన్నాం అనుకున్నామండి. అయితే మళ్ళీ నాకు చిన్న కడుపు నొప్పి వచ్చిందండి. కడుపు నొప్పి వచ్చినప్పుడు కడుపు నొప్పి వచ్చినప్పుడు నేను మళ్ళీ నిరాశ చెందానండి. ఏంటి ప్రభువా, బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఇంత వేదన తండ్రి, రావడం పోవడం ఇంత వేదన ఏంటి తండ్రి అని చెప్పేసి నేనైతే విశ్వాసం కోల్పోలేదండి. నేను ఇంకా విశ్వాసంలో దృఢంగా నాటపడ్డానండి. అయితే నాకు ఆ యొక్క టెన్షను నాలో నేనే కుమిలిపోయేదాన్ని. నా తల్లితో చెప్పలేదని, నా తండ్రితో, నా భర్తతో ఎవరితోనే చెప్పుకోలేదండి. ఆ విధంగా ఉంటుండగా 3 రోజుల నుంచి అలా కడుపు నొప్పితో బాధపడ్డానండి. ఈలోగా వామిటింగ్స్ అవుతూ ఉండేవి, ఈ కుట్లు కదిలిపోయాయండి. చాలా అంటే చాలా విపరీతమైన బాధ అండి. ఇంకా నాకు ఉన్న బాధ ఎవ్వరికి రాకూడదండి. మామూలుగా లోపల ఉన్న బేబీ బాగానే ఉంది కాబట్టి ఇక పొట్టంతా కదిలిపోయే ఉండేదండి. అయితే అలా ఉంటుండగానే ఒకరోజు నాకు దేవుడు దర్శనం చూపించారండి. ఒకరోజు నైట్ అలా పడుకున్నానండి. పడుకున్నప్పుడు నాకు ఏం చేయాలో తెలియలేదు. ఏటికి ఇలాగ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నప్పుడు నేను దర్శనం దేవుడు చూపించారండి. అది ఏ విధంగా అంటే, మేము చర్చికి వెళ్తాం కదండి, ఆ చర్చిలో ఆరాధన జరిగిస్తుండగా ఆ ఆరాధనలోని నాకు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని నా మీద దిగి నేను ఆకాశంలోకి అలా ఎగిరిపోయానండి. పెద్ద రెక్కలు వచ్చినాయి, ఇక్కడ 2 మొత్తం 4 రెక్కలతో ఆకాశంలోకి అలా ఎగిరిపోయానండి. ఆరాధన జరిగే టైంలోని ఇక ఆకాశంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన్ని నేను అడుగుతున్నాను, నవ్వుతున్నారండి నా వైపు చూసి. మీరు ఎందుకు నా వైపు చూసి నవ్వుతున్నారు, నా వేదన మీకు తెలుసా అని చెప్పేసి నేను అన్నానంటండి. అన్నప్పుడు ఆయన అన్నారండి, నీ వేదన అంతా నాకు తెలుసమ్మా అని చెప్పేసి. అంటే నాకు గర్భిణీ వచ్చిందండి, ఇలా రావడం పోవడం జరిగింది, ఇప్పుడు అంతా బాగానే ఉంది అనుకుంటే మళ్ళీ అది ఫెయిల్యూర్ అయిపోయింది, ఆపరేషన్ అయింది, కానీ మేము నమ్మకం చెప్పలేము అని చెప్పేసి అన్నారండి. అన్నప్పుడు మేము ఏం చేయాలో తెలియట్లేదు, ఇప్పుడు మళ్ళీ కడుపు నొప్పి వస్తుంది అని చెప్పేసి అన్నానండి. అంటే లేదమ్మా, లోపల బేబీ బాగుంది అనేసి అన్నారండి. నిజంగా బాగుందా అంటే బాగుందమ్మా అనేసి. అంటే ఒకసారి చూస్తావా అంటే నేను చూస్తానండి, మీరు చూపించండి అనేసి. అంటే నా పొట్ట మీద ఇలా చెయ్యేసి ఇలా అన్నారండి, గోడ మీద చెయ్యేసారండి. వెంటనే ఆ గోడ మీద నీడ ఏ కలర్లో ఉంటుందండి, బ్లాక్ కలర్లే కదండి, కానీ కలర్స్ రూపంలో ఉన్నదండి. కలర్స్లో ఉండి వెంటనే నేను చూసుకుంటే లోపల యొక్క బేబీ కదలికలు నేను చూశానండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అయితే కదలికలు నేను చూసినప్పుడు నేను అనుకున్నానండి, ఇది నాదేనా, నా పొట్టేనిది అని చెప్పేసి అనుకున్నానండి. అనుకుంటే అవును నీదేనమ్మా అన్నప్పుడు ఆ లోపల బేబీ బాగుందా అంటే బాగుందమ్మా అన్నారండి. అది భూమి మీద పడుతుందా అనేసి అడిగానండి. అడిగితే లేదమ్మా ఖచ్చితంగా పడుతుంది అని చెప్పేసి అన్నారండి. అన్నప్పుడు సరే అయితే ఈ బేబీ బాగుంది కదా చాలు, ఆ యొక్క బేబీ భూమి మీద పడిన తర్వాత నిన్ను స్తుతించాలి, ఆ యొక్క బేబీ నీకు సాక్షిగా నిలవబెట్టాలి అని చెప్పేసి నేను అనుకున్నానండి. దేవుడు అద్భుత రీతిలో మళ్ళీ 5-6 నెలలు గడిచినాయండి. అయితే 6వ నెల వచ్చాక టిఫా స్కాన్ చేయించాలన్నారండి. దేవుడి దర్శనం చూపించిన తర్వాత టిఫా స్కాన్కి అని చెప్పేసి మేము టిఫా స్కాన్ చేయించుకుంటే అందులో దేవుడు ఏ విధంగా అయితే నాకు చూపించారో అట్టి విధంగా
ఇక స్కిన్ కానీ, బోన్స్ కానీ, నెయిల్స్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పేసి ఇక టిప్పా స్కాన్లో వచ్చిందండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక అన్నీ అయిన తర్వాత 6వ నెల, 7వ నెల, 8 నెలలు గడిచినాయండి. ఇలాగ పొట్ట సాగుతుంది కదండి. స్కిన్ సాగడం వల్ల నాకు ముందు ఆపరేషన్ అయిన కుట్లు చాలా అంటే చాలా విపరీతంగా నొప్పి వచ్చేయండి. చాలా వేదంతో ఇంకా నేను తట్టుకోలేకపోయేదానండి. ప్రభు ఈ భారం ఎప్పుడు తీసేస్తావు ప్రభు, ఇంకెన్నాళ్ళు తండ్రి అన్నట్టుగానే నాకు అలా మనసుకి అలా అనిపించేదండి. ఎందుకంటే ఎక్కువ 5th మంత్ వరకు కూడా వామిటింగ్స్ అండి. వాంతులు అయిపోవడం వల్ల నాకు అస్సలు ఓపిక లేక ఏంటి తండ్రి ఎంత వేదన అని చెప్పేసి నేను అనుకునేదానండి. కానీ ఒకటే కోరుకునేదాన్ని, ఎంత బాధ పెట్టినప్పటికీ తట్టుకునే శక్తి నువ్వు ప్రభు అని చెప్పేసి నా మనసులో అనుకునేదానండి. అలా ఉంటుండగా మరి 9 నెలలు వచ్చినాయండి. 9వ నెల వచ్చిన తర్వాత కూడా మా చుట్టాలు అన్నారండి, చాలామంది బంధువులు 9 నెలలు నిండకుండానే ఆపరేషన్ చేసేస్తారు, ఎందుకంటే లోపల యొక్క బేబీ వెయిట్ పెరుగుతుంది కదా అనేసి అన్నారండి. కానీ నార్మల్గా ఎవరికైతే ఎలా అయితే ఉంటారో అలాగే 9 నెలలు పూర్తయిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత నాకు ఆపరేషన్ చేయడం జరిగిందండి. దేవుడు చక్కని బిడ్డనిచ్చారండి, శ్రేష్టమైన అవయవాలు ఇచ్చి. ఎందుకంటే ఇటువంటి కేసు ఎవరికి ఉండదంటండి. మేబీ ఈ టైంలో ఇప్పుడు ఉన్న టైంలో అయితే చాలామందికి ఇది జరుగుతూ ఉండొచ్చు. కానీ నాకు ఆ టైంలో అయితే ఇలాగా బేబీ పుట్టడం అనేది అసాధ్యం అంటండి. 5th మంత్కి 6th మంత్కి వచ్చేసరికి అబార్షన్స్ అయిపోతాయి అంటండి. కానీ దేవుడు ఇప్పటికే నా బిడ్డ సజీవురాలిగా ఉందండి. ఇక బిడ్డ శ్రేష్టమైన అవయవాలు ఇచ్చి దేవుడు బహుగా ఆ బిడ్డని భూమి మీద నిలవబెట్టారండి. అందరిని బట్టి దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లాలి. మళ్ళీ అలాగే ఇక బిడ్డ పుట్టిన తర్వాత కూడా మేము 1 ఇయర్ వరకు కూడా మళ్ళీ మేము హ్యాపీగానే ఉన్నామండి. 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందండి. అయితే ఏంటి ప్రభు మళ్ళీ గర్భఫలము ఇలాగా వెంటనే వచ్చింది, మళ్ళీ మెడిసిన్ వాడితేనే కానీ రాదేమో అనుకున్నాము, వెంటనే బాగానే వచ్చింది అని చెప్పేసి అనుకున్నాము. కానీ ముందే తల నలిగిపోయాం కదా, ఇది తీయించేసుకుందాం అని చెప్పేసి అనుకున్నామండి. అయితే తీయించేసుకుందాం అనుకుంటే అందరూ దెబ్బలాడారండి. ఎందుకు అలాగా ముందుసారి చాలా రిస్క్ చెందారు కదా, ఇప్పుడు దేవుడు తనంతట తానే ఇచ్చారు, ఇక ఒక్క మెడిసిన్ కూడా వేసుకోకుండా దేవుడు ఇచ్చారు కదా అని చెప్పేసి మా రిలేటివ్స్ అన్నప్పుడు సరే అయితే ఉంచుదాం అని చెప్పేసి ఉంచామండి. ఉంచిన తర్వాత నెలలు గడుస్తూ ఉండేయండి. నెలలు గడిచిన తర్వాత మా అమ్మగారు కొన్ని పరిస్థితుల వలన నర్సీపట్నం వచ్చేసారండి. మాది రౌతులపూడి అండి, అమ్మగారిది దివిలండి. అయితే అమ్మగారి దివుల నుంచి నర్సీపట్నం, మా అక్క వాళ్ళే నర్సీపట్నం అండి, నర్సీపట్నం వచ్చేసారండి. అయితే నేను మరి డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదండి, డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత అక్కడ మేడము నేను నర్సీపట్నం యొక్క హాస్పిటల్లో చూపించుకోవాలి కదా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు, అమ్మ నీకు అప్పుడే 7వ నెల కాదు 8వ నెల వచ్చింది అని చెప్పేసి అన్నారండి. 8వ నెల వచ్చింది కదా అని చెప్పేసి అంటే, ఇదేంటి 7వ నెలే కదా అనేసి అంటే, లేదమ్మా ఒకసారి చెకప్ చేయించుకో అంటే, సర్లే అని చెప్పేసి మళ్ళీ కాకినాడలో ఫస్ట్ నుంచి అంతా జరిగింది వాళ్ళ దగ్గరే కదా, మళ్ళీ యొక్క 2వది కూడా నేను ఆపరేషన్కి సిద్ధపడ్డానండి. డెలివరీకి మొత్తం అంతా వాళ్ళ చేతుల మీద జరగాలి అని చెప్పేసి మేము చాలా ప్లానింగ్లు వేసుకున్నాం. రూమ్స్ తీసుకుందామని, ఇక ఆపరేషన్ అంతా అక్కడే ఉండిపోవాలి డెలివరీ టైంలో అనేసి, ఒక 10 రోజులు అక్కడే ఉండిపోవాలి కదా అని చెప్పేసి మేము అనుకున్నామండి. అయితే మా ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు కదా. అయితే నేను కాకినాడ వెళ్ళినప్పుడు నాకు చూసిన ఆ మేడం అన్నారండి, అమ్మ ఎందుకమ్మా డెలివరీ టైంలో ఎక్కడి వరకు రావడం, నువ్వు వెంటనే మళ్ళీ నర్సీపట్నం వెళ్ళిపో, నర్సీపట్నాన్ని నీకు ఆపరేషన్ చేసిన 2వ ఆపరేషన్ చేసిన మేడమే మళ్ళీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, ఆ మేడం చేతుల మీదే నువ్వు ఆపరేషన్ చేయించుకో అని చెప్పేసి అన్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మేడము ఆపరేషన్ చేయించుకో అనేసి అన్నప్పుడు నేను చాలా సంతోషించానండి. మేము కాకినాడలోనే చేయించుకోవాలి డెలివరీ అనేసి అనుకున్నాం కదా, కానీ ఈ విధంగా జరిగింది ఏంటి అని చెప్పేసి అనుకున్నామండి. అయితే అప్పుడు మేము మళ్ళీ నర్సీపట్నం వచ్చేయండి, ఆ మేడంని కలవడం జరిగింది. ఆ మేడము చూసిన తర్వాత మాకు మొత్తం
3 ఆపరేషన్ కూడా ఒక మేడమే చేశారండి. హల్లెలూయా. దేవుడు మరి చక్కని బాబుని ఇచ్చారండి. ఒక ప్రవక్త వచ్చినట్టుగా నెలలు యొక్క బేబీ కడుపును పట్టడం, నెలలు ఫాస్ట్గా జరిగిపోవడం, మరి దేవుడు చక్కని బాబుని ఇచ్చారండి. మాకు 2 బిడ్డలని అద్భుత రీతిలో ఇచ్చారండి. ఫస్ట్ పాప అయితే మరి ఆపరేషన్ కడుపులోంచి రావడం అనేది చాలా మిరాకిల్ అండి నా లైఫ్లోని. నేనైతే ఎంతలా కృంగిపోయేదాన్నో, ఎంత నిరాశ చెందేదాన్నో. అందరూ అన్ని మాటలు అనేవారండి, ఇంకా ఏమీ లేదని. సూటిపోటు మాటలకైతే నేను చాలా విరక్తి చెందానండి. చనిపోదాం అని కూడా అనుకున్నానండి. దేవుడు మరి అద్భుత రీతిలో నన్ను సజీవురాలుగా నిలవబెట్టి నాకు ప్రాణం పోసి నాకు ఆపరేషన్ జరిగే విషయంలో మళ్ళీ ఆపరేషన్ కడుపులోంచి 2 బిడ్డలను మరి దేవుడు ఇచ్చారండి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి నేను జీవితాంతం నేను కృతజ్ఞతారాలని ఉన్నాను.